ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీలో చేరనున్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో ముగ్గురు లోక్సభ సభ్యులు బీజేపీలో చేరనున్నారా? ఇప్పటికే కాషాయకొండ కప్పుకొనున్న తమ ఇద్దరు సహచరులు ఎంపీల బాటలోనే వారు కూడా నడవనున్నారా? టికెట్లు దాదాపు ఖరారైనప్పటికీ గులాబీ పార్టీని విడాలనే నిర్ణయానికి వచ్చేసారా? బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నట్లు భావిస్తున్నట్లు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారా? కారు దిగి కమలం గుటికి వెళ్తున్నారా? రాజకీయ సమీకరణలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక పెద్ద ప్లానే. తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలో బీఆర్ఎస్ వారిని చేర్చుకునే దిశగా కసరత్తు అయితే ముమ్మరం చేసింది. ఆ పార్టీకి సిట్టింగ్ ఎంపీలపై దృష్టి సాధించింది. బీజేపీకి చెందిన కీలక నేతలు గులాబీ పార్టీ ముగ్గురు ఎంపీలతో మతనాలు కూడా జరుపుతున్నారని తెలిపింది. వారం 10 రోజుల్లో వీరి చేరికలు స్పష్టంగా రానుందని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఈ ఎంపీలో ఒకరి స్థానానికి బీజేపీ శనివారం అభ్యర్థిని వెల్లడించింది. దీంతో ఆయన వేరే జిల్లాల నియోజకవర్గం బరిలో దిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ కు బలమున్న సీట్లో క్రితంసారి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సీటుకు బీజేపీ తొలి జాబితా అభ్యర్థులు ప్రకటించలేదు. కాగా 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ సీట్లు గెలుచుకుంది. వీరిలో ఎంపీలు బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి, పి రాములు నగర్ కర్నూలు 2 రోజుల వ్యవధిలోనే బీజేపీలో చేరారు. తొలి జాబితాలోని పాటిల్ కు టికెట్ రాగా నగర్ కర్నూలు రాములు కూడా తనయుడు భరత్ కూడా నిలిచారన్నమాట. వరంగల్, నల్గొండలో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ముఖ్య అనుచరులతో చర్చిస్తున్నారన్నమాట.